Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణలో నోటిఫికేషన్స్ కి సంబంధించి ఒక పాజిటివ్ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అంతకు ముందు అంటే మే ఎండ్లో మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ లో జూన్లో 6 నోటిఫికేషన్స్ ఇస్తాము. అందులో భాగంగా జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే రోజు 3 నోటిఫికేషన్స్ ఇచ్చి మిగతా 3 నోటిఫికేషన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మంత్ లో ఇచ్చి అండ్ ఆ తర్వాత ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా నోటిఫికేషన్స్ ఇస్తూ ఇలా ముందుకు వెళ్తాము అని చెప్పారు. చెప్పినప్పటి నుంచి ఈ నంబర్ ఆఫ్ పోస్ట్స్ విషయంలో ఒకంతకు నిరాశకు గురైనప్పటికీ కూడా ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా అనే క్యూరియాసిటీ జనరేట్ అయ్యింది. అయితే తెలంగాణలో ఆల్రెడీ ఎస్ఐపిసికి సంబంధించి 5,000 పోస్ట్తో నోటిఫికేషన్ వద్దు, కనీసం 20,000 వరకు రావాలి అని చెప్పి నిరుద్యోగ యువత మొత్తం కూడా చాలా తీవ్రంగా పోరాటం చేయడం మనం చూస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ నోటిఫికేషన్ ఏం ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి, అందులో గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అప్పటి వరకు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది, సో వీటన్నిటి గురించి వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇంతకు ముందు చెప్పినట్టు మొన్న జూన్ 2న 3 నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో, సివిల్ డిపార్ట్మెంట్ లో అండ్ అలాగే అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్. ఈ 3 నోటిఫికేషన్స్ కూడా జూన్ 2న రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో సివిల్ తప్ప ఎలక్ట్రికల్ ఏడబ్ల్ఈ అసిస్టెంట్ ఎన్వైరన్మెంట్ ఇంజనీర్లు తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ దాని వైపు ఆసక్తి చూపించారు. అండ్ అలాగే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించి అండ్ అలాగే నిన్న డైట్ లెక్చరర్స్ కి సంబంధించి టోటల్ గా 5th నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అనుకున్నట్లుగా టైంకి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆల్మోస్ట్ ఒక సైన్, ఒక సిగ్నల్ వెళ్ళింది. ఇప్పుడు చాలా మంది ఆతృతగా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నది ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఆల్మోస్ట్ ఒక 1400 నోటిఫికేషన్స్ తో ఈ ఎఫ్బిఓ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఎఫ్బిఓ ఈ 6th నోటిఫికేషన్ రాబోతుందా జూన్ లోనే, లేదా నెక్స్ట్ మంత్ రాబోతుందా, ఇంకా అది వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ మోర్ ఛాన్సెస్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని తెలిసింది. ఓకే, సో దీన్ని బట్టి కన్సిస్టెంట్ గా నోటిఫికేషన్స్ ఇస్తారు అని తెలుసు. కానీ ఫస్ట్ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో అంటే జనరల్ గా కామన్ డిగ్రీతో ఉన్న ఎగ్జామ్స్ కానీ, టెక్నికల్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే మల్టిపుల్ నోటిఫికేషన్స్ లో అన్నిట్లో కామన్ గా ఉంది జనరల్ స్టడీస్. దీని జనరల్ నాలెడ్జ్ అని, జనరల్ అవేర్నెస్ అని పేపర్ 1 లో భాగంగా దీన్ని చూస్తున్నాం. అయితే ఇన్ఫాక్ట్ మనం గ్రూప్ 2 కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 పేపర్ 1 లో కానీ, గ్రూప్ 1 కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కానీ ఇవే జనరల్ స్టడీస్ ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో 2 పేపర్స్ ఉంటాయి. వి ఆల్ నో దట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఇప్పుడు ఇవే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ కంటే ముందు ఇప్పటి నుంచే ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వారు గో అహెడ్ విత్ అ సీరియస్ ప్రిపరేషన్. అండ్ ముఖ్యంగా ఈ పేపర్ 1 ఖచ్చితంగా చూడాలి. జనరల్ స్టడీస్ లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఇలా కామన్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిన వాళ్ళు, సో ఇన్ఫాక్ట్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అయిన కొంతమంది, ఎస్ఐపిసికి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇదే ఎఫ్పిఓకి తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్నిట్లో కామన్ గా ఉన్న జనరల్ స్టడీస్ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. అయితే కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పేపర్ 2 కూడా అంటే రెండింటిని కలిపి డిసైడ్ చేసిన మ్యాథ్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. జనరల్ స్టడీస్ లో మనం ఎంత చదివినా కొన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ పేపర్ 2లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మనకు స్టెప్స్ తెలిసినా, సిస్టమ్ తెలిసినా కానీ క్లియర్ కట్ ఆన్సర్స్ వస్తాయి. నెగటివ్స్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెగటివ్స్ లేకపోయినా రాంగ్ అవ్వకుండా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి పేపర్ 1 కావాలన్నా, పేపర్ 2 కావాలన్నా రోహిత్స్ అకాడమీలో 2 సపరేట్ పేపర్స్, అలాగే 2 కలిపిన కంబైన్డ్ కోర్స్ కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కి ఉంది. బెస్ట్ క్లాసెస్. రోహిత్స్ అకాడమీ గ్రూప్ 1 గ్రూప్ 2 కి చాలా మంది స్టూడెంట్స్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేసింది. గొప్ప ఫ్యాకల్టీతో, మంచి టీంతో కంటెంట్ ని రెడీ చేపిస్తూ ఉన్నాము. మీకు దానికి సంబంధించిన క్లాసెస్ ఎఫ్బిఓ కోర్సులు అవైలబుల్ ఉంటాయి. పేపర్ 2ని పర్టికులర్ గా ఫోకస్ చేస్తూ ఎవ్రీడే లైవ్ మన దాంట్లో మమతా మేడం ఎఫ్బిఓ క్లాసెస్ తీసుకుంటోంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఎఫ్బిఓలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇట్లా చాలా ఎగ్జామ్స్, ఎస్ఐపిసి ఎగ్జామ్స్ లో
తన క్వశ్చన్స్ మోడల్స్ చాలా రిపీట్ అయ్యాయి. సో స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ పైన భయంగా ఉంటే ఆ ఒక్క కోర్స్ తీసుకోవచ్చు. లేదు FBO ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అవ్వాలన్నా రోహిత్స్ అకాడమీలో బెస్ట్ FBO కోర్సెస్ ఉన్నాయి, మీరు దాన్ని చూసుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడు చెప్పిన ఈ 5 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో జనరల్ స్టడీస్ కామన్ గా ఉంది. సో బెస్ట్ జనరల్ స్టడీస్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ AEE ఎగ్జామ్ కదా, జనరల్ స్టడీస్ లెవెల్ కొంతవరకు మాత్రమే ఉంటది అన్నట్లుగా అనుకోకండి. చాలా వరకు డెప్త్నెస్ పెంచుతూ ఉన్నారు. సో జనరల్ స్టడీస్ అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నా, అంటే పేపర్ 2 లో స్ట్రాంగ్ గా ఉన్నా, పేపర్ 1 లో మీకు డౌట్ఫుల్ గా ఉంటే, సో స్ట్రాంగ్ ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ మెటీరియల్స్ ఫాలో అవుతే మీకు 100% మంచి స్కోరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1 మాత్రమే మీ టార్గెట్ అయితే దానికోసం స్పెషల్ గా కూడా రోహిత్స్ అకాడమీ క్లాసెస్ కోర్సెస్ లో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని TGPSC సెక్షన్ లో మీరు వెతికితే FBO ఫుల్ కోర్స్ అయినా మిగతా నోటిఫికేషన్స్ అన్నిటికీ సంబంధించి పేపర్ 1 కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. మనం మొన్ననే గ్రూప్ 1 కి సంబంధించి 124 MPDO అని చెప్పినప్పుడు గ్రూప్ 1 పైన కొంచెం ఆశలు చిగురించాయి. అండ్ ఆల్మోస్ట్ మళ్ళీ ఈ MPDOs ని ప్రమోషన్స్ ద్వారా ఫిల్అప్ చేసినప్పుడు అది ఆల్మోస్ట్ మన ఆలోచనలు కొంచెం తగ్గిపోయి. కానీ ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర 2.5 years మాత్రమే టైం ఉంది. ఎప్పుడు చెప్తూ ఉన్నాను. సో మళ్ళీ సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం కాషియస్ గా ఉండాల్సింది ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకున్నట్లుగానే ఇచ్చి మనం అనుకున్న దానికన్నా తక్కువ పోస్టులు ఇస్తే చాలా డిమోటివేట్ డిస్కరేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఆల్రెడీ గవర్నమెంట్కి అర్థమైంది, 20,000 ఇవ్వాల్సిన SIPC 5,000 ఇచ్చేసరికి స్టూడెంట్స్ ఎలాగైతే సీరియస్ గా రివోల్ట్ అయ్యారు, ఆల్రెడీ గవర్నమెంట్ కి సైన్స్ వెళ్ళాయి. సో మనం అనుకున్నట్లుగానే గౌరవప్రదమైన సంఖ్యతోనే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే దానికి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు, కొత్తగా అవ్వాలనుకుంటున్న వాళ్ళు, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఎందుకంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి లేదా ఆల్రెడీ చదివింటే రివైజ్ చేయాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 6 to 8 months పడుతుంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అయితే రోహిత్స్ అకాడమీలో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసెస్ విత్, అంటే జనరల్ గా హిస్టరీ శివాజీ సార్, తెలంగాణ మూమెంట్ సైదులు సార్, అండ్ అలాగే జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్, అండ్ అలాగే ఎకానమీ మనకు మునరత్నం నాయుడు సార్. సో ఇట్లా ఒక్కొక్క ఫ్యాకల్టీ, ఇండియన్ పాలిటీ నేనే డీల్ చేస్తున్నాను. గ్రూప్ 1లో మనకున్న స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ మొత్తంలో కూడా అవైలబుల్ అయిన ఫ్యాకల్టీస్ అన్నిట్లో కూడా టాప్ ఫ్యాకల్టీస్ అని చెప్తే ప్రతి ఒక్కరు టాప్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే గ్రూప్ 1 క్లాసెస్ చెప్పించడం జరిగింది. ప్రిలిమ్స్ సపరేట్ గా అండ్ మెయిన్స్ సపరేట్ గా, మెయిన్స్ పర్టికులర్ గా డిస్క్రిప్టివ్ వేలో మీకు క్లాసెస్ చెప్పించడం జరిగింది. సో స్టూడెంట్స్ జనరల్ గా నోటిఫికేషన్ కంటే ముందే ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంతకు ముందులాగా ఎక్కువ టైం ఇచ్చేసి మళ్ళీ ప్రొలాంగ్ చేసుకునే ఆప్షన్స్ పోయాయి, రోజులు మారాయి. ఖచ్చితంగా అనుకున్న టైంకి ఎగ్జామ్ పెట్టి అనుకున్న టైంకి రిజల్ట్ ఇస్తున్నారు. నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ అయిపోతే నోటిఫికేషన్ కి ఎగ్జామ్ టైంలో బెస్ట్ గా రివైజ్ చేసుకొని టెస్ట్ సిరీస్ మాత్రమే చదువుకుంటే సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణ స్టేట్ లో మొన్ననే గ్రూప్ 1 గ్రూప్ 2 రిక్రూట్మెంట్స్ జరిగి ఎంతో మంది స్టూడెంట్స్ ని మన అకాడమీ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి వీ హ్యావ్ ఎ బెస్ట్ ప్లాన్. మా యూనిక్ పాయింట్ ఏంటంటే మేము ఇలా డే వైజ్ డే 1 డే 2 డే 3 డే 4 అన్నట్టుగా ప్లాన్స్ ఇచ్చి గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కంప్లీట్ చేయించే విధంగా కోర్స్ అందించడం జరిగింది. అండ్ అలాగే గ్రూప్ 1లో కూడా ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, దాని తర్వాత అదే మెటీరియల్ మేమే అందించి రివిజన్ ఎంతసేపు చేయాలి, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్ కూడా మేమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ గా మన దగ్గర గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వీఆర్ ప్రొవైడింగ్ యూ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ. దాంతో పాటు వీడియో క్లాసెస్ తో పాటు ప్లానర్, అంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, దాంతో పాటు మెటీరియల్స్, సో ఎప్పుడు రివైజ్ చేయాలి అండ్ ఎప్పుడు టెస్ట్ రాయాలి, వీటన్నిటిని కలిపి ఒకే కోర్సులో మీకు అందించడం జరిగింది. అయితే తెలంగాణలో FBO మాత్రమే కాకుండా ఎండోమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించి, అంటే ఎండోమెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అన్ని కలిపి చెప్తున్నారు. 190 పోస్ట్స్ కి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర గ్రూప్ 1 గ్రూప్ 2 తో పాటు ఈవోని కూడా కలిపి కంబైన్డ్ గా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎండోమెంట్ కి సంబంధించిన ప్లాన్ కూడా చూసినట్లయితే మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, దిస్ ఇస్ అ ఎండోమెంట్. సో ఎండోమెంట్
పేపర్ 1 ఫోకస్ చేస్తూ, పేపర్ 2 ఫోకస్ చేస్తూ ఎవ్రీడే ప్లానర్ మీకు అందించి క్లియర్ కట్‌గా ఆన్‌లైన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి సో, అన్నిటిని బేస్ చేసుకొని వి ఆర్ గివింగ్ ఎ బెస్ట్ ప్లానర్ ఫర్ యూ. అండ్ అలాగే మీరు చూస్తే ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలన్నా ఇక్కడ కూడా చూస్తే డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి క్లియర్ కట్‌గా టాపిక్ నేమ్ ఇచ్చి ఎంతసేపు వీడియో క్లాస్ వినాలి, ఎంతసేపు మెటీరియల్, ఎంతసేపు రివైజ్ చేయాలి అనే విధంగా క్లాసెస్‌ని అందించడం జరిగింది. సో గైస్, ఇక్కడ ఏమవుతుందంటే ఒకవైపు పోస్ట్స్ కోసం ఫైట్ చేస్తూనే తక్కువ పోస్టులు ఇవ్వకుండా గవర్నమెంట్‌కి మనం ఒక డిటరెన్స్ లాగా యాక్ట్ చేస్తూ మనం ఇప్పుడు చూస్తే చాలా మంది ఒక ఇన్సిడెంట్ జరిగితే సేవ్ హిందూస్ లేకపోతే సేవ్ ముస్లిమ్స్ అని చెప్పేసి సేవ్ హమాస్ ఇలా కొన్ని స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ తెలంగాణ ఆస్పిరెంట్స్ అంతా కలిపి కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళ స్టేటస్‌లో మాకు 20,000 కావాలి, ఇలాంటి అన్యాయం జరుగుతుంది అని ఒక రెస్పెక్టబుల్ వేలో ఒక స్టేటస్ పెడితే ఒక్కొక్కల స్టేటస్‌ని వందల మంది చూస్తూ ఉంటారు. ప్రభుత్వంకి అది రీచ్ అవుతది. అంటే మన డిస్కంటెంట్‌ని ఏదో రూపంలో ప్రభుత్వానికి తెలియజేయొచ్చు. సేమ్ అట్లాగే మనం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ మనం వెయిట్ చేస్తున్న విధానం గవర్నమెంట్ ఏమాత్రం లేట్ చేసినా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మన యొక్క ప్రొటెస్ట్‌ని తెలియజేస్తే 100% గ్రూప్ 1, గ్రూప్ 2 లేట్ అవ్వకుండా అండ్ అలాగే పోస్ట్స్ తక్కువ కాకుండా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే 100% మళ్ళీ ఓట్లు అడిగే ఛాన్స్ ఉండదు. 2.5 ఇయర్స్ అన్నా కానీ లాస్ట్ 6 మంత్స్ కంటే ముందే ఎలక్షన్ జరుగుతాయి. ఇంకా 2 ఇయర్స్ లోపే ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి. మన సిలబస్ మొత్తం కంప్లీట్ కావాలన్న 10 మంత్స్ పడుతుంది. సో ఈ 2 ఇయర్స్‌లో నోటిఫికేషన్ వచ్చి రిక్రూట్మెంట్ జరిగి అవుతేనే గవర్నమెంట్‌కి అంటే ఫేస్ చూపించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆశావాహులు ఎవరైతే ఉన్నారో దాని గురించి అప్డేట్ రావట్లేదు, నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని వెయిట్ చేయకుండా ఆల్రెడీ టైం అయిపోయింది. మనం చాలా వెయిట్ చేశాము. నౌ దిస్ ఈస్ ద గోల్డెన్ టైం. మెల్లిగా ఓపికతో గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిటికి కలిపి ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అయిపోయి అండ్ అలాగే ఈ 2 ప్రిపేర్ అవుతే 3, 4 కూడా అయిపోతుంది. అట్లీస్ట్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్‌లోనైనా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం పొంది మనం వెళ్ళగలగాలంటే ఇప్పటి నుంచే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతే మంచిది. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది. ఎప్పుడొస్తది ఏంటి అని చెప్పి ఎవరికీ తెలీదు. బట్ ఒక ఆప్టిమిస్టిక్‌గా పాజిటివ్ వేలో ప్రిపేర్ అవుతేనే వి విల్ బి హావింగ్ ద గుడ్ డేస్ అహెడ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎఫ్బీఓ అండ్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా సబ్జెక్ట్‌కి అంటే అన్ని నోటిఫికేషన్స్‌కి సంబంధించి ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ పేపర్ 1 కావాలన్నా రోహిత్స్ అకాడమీ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెమో వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసాకనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంతకు ముందు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ ఏ ప్లానర్ పీడిఎఫ్ కావాలన్నా 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదా కోర్స్‌కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నంబర్‌కి మెసేజ్ పెడితే నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. థాంక్ యూ.